అయ్యో! అయినా కూడా నవ్వుతున్నారే. సరే వద్దు. వాళ్ళు సీరియస్‌గా సీరియల్ చూస్తే తప్ప రాదని అర్థమైంది. యాహ్! థ్యాంక్ యూ. బట్ మాకిప్పుడు కావాల్సింది ఏంటంటే వంశీ గారు అండ్ శాలిని గారు ఇప్పటివరకు ప్రతి స్టేజ్‌లో, ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒక పాట పాడుతూనే ఉన్నారు. ఇప్పుడు మాకు సక్సెస్ పాట కావాలి, రండి. వంశీ గారు ప్లీజ్ కమ్. శాలిని గారు, వంశీ గారు, వెరీ హిలేరియస్ సక్సెస్ఫుల్ కాంబినేషన్. పాడాలా? పాడు గజాల. అవునా? మాట్లాడొద్దా? పాటే, మాటల తర్వాత. ఆల్రెడీ వస్తుంది. పాలు నీల బంధం ఇది జన్మ జన్మల బంధం. ఇప్పుడు కొంచెం ఆల్రెడీ హిట్ అయింది, అందరూ ఎమోషనల్ ఉన్నారు కాబట్టి ఎమోషనల్గా పాడదాం. నీల బంధం ఇది జన్మ జన్మల బంధం. ఏనాటిదో ఈ బంధం, ఏనాటిదో ఈ అనుబంధం, ఎన్నో నోముల ఫలమే ఈ జన్మ జన్మల బంధం. జన్మ జన్మల బంధం. ఎస్. అమ్మో, బోల్డ్ అని పెళ్ళిళ్ళు జరగబోతుంటాయి. ఆర్కెస్ట్రా రెడీగా ఉంది, బుక్ చేసుకోండి. యాక్టర్స్గా ప్రమోట్ చేద్దామా? అది తర్వాత, అది ఎలాగో శుభం చేస్తుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఐ థింక్ వంశీ గారు మీ నుంచే స్టార్ట్ చేస్తే బాగుంటుంది స్పీచ్. మొదలు పెట్టేద్దాం మాటలు. ఎస్ ప్లీజ్. ఆలోచించుకోవాలా? ఏం ఆలోచించుకోవాలి, నేనేం రాసుకొని రాలేదు అక్కడ. సో నేను జస్ట్ ఒక 3-4 days పార్ట్ ప్లే చేశానండి. ఇందులో చేసేటప్పుడు నేనేమనుకోవాలి, చేస్తా వెళ్ళిపోతా, వాళ్ళ సినిమా ఏదైతే అవుతుంది అనుకున్నా. తర్వాత ద పాజిటివ్ ఎనర్జీ ఈ సినిమాలో ఎంత ఉందంటే అసలు నన్ను లాగేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ టీంతో నేనే ఏదో హీరోగా లాంచ్ అవుతున్నా అన్నట్టు ట్రావెల్ చేస్తున్నా. అసలు నాకు ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది, ఏది ఎఫర్ట్ లాగా పనిలాగా అనిపిస్తలేదు. ప్రమోషన్స్లో నిన్ననే వచ్చాం ప్రమోషనల్ టూర్ నుంచి. అసలు ఐమ్ వెరీ మోర్ దెన్ గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ మోర్ దెన్ ఎనీ వన్ ఐ వాంట్ టు థ్యాంక్ శామ్ మ్యామ్. అసలు సమంత గారి వామ్త్, లవ్, ఇట్స్ టూ కంటేజియస్. అదే ఈ సినిమాని ఈ స్టేజ్లో నిలబెట్టిందని ఐఎమ్ ఫీలింగ్. Thank you everyone who've been a part of this. Thank you.